నిజంగా డీప్‌గా మెడిటేషన్ చేస్తే ఇన్నర్ చైల్డ్ హీల్ అవుతది. అన్నీ జరుగుతుంటాయి. అంటే ఇప్పుడు బుద్ధుడికి స్పెషల్‌గా ఇన్నర్ చైల్డ్ ఏం చేసి ఉండడు. అవును. మెడిటేషన్‌లో జరిగింటది. పత్రిజికి కూడా అలాగే జరిగింటాయి. అండ్ కొంతమందికేమో ఈ వాదన అంటే ఒక ధ్యానం చేస్తే కరెక్ట్‌గా చేస్తే లోపలికెళ్తే అన్నీ హీల్ అవుతాయి గదా! అని ఒకటి. విజ్డమ్ తెలిస్తే కూడా హీల్ అవుతది. మీరన్ని థెరపీస్ చేయిస్తుంటారు. థెరపీస్ ద్వారా ఆ ఏరియాలో హీల్ అవుతదని ఒకటి. ఆహ్, కొంతమంది ధ్యానం చేస్తే హీల్ అవుతదని ఒకటి. మీరు ఏమంటారు దీని పైన? సో, మనము రెగ్యులర్‌గా ధ్యాన సాధన అవసరమే. హ్మ్. కానీ రెగ్యులర్‌గా నా అబ్జర్వేషన్ యాహ్! చెప్తున్నాను నేను. రెగ్యులర్‌గా ధ్యాన సాధన కన్నా హ్మ్. మనకి లైఫ్‌లో వచ్చిన ఛాలెంజెస్ మీద సాధన చేస్తే హ్మ్. ఒక 100 టైమ్స్ మోర్ పవర్‌ఫుల్‌గా ఉంటుంది మన గ్రోత్. లైఫ్‌లో వచ్చిన ఛాలెంజెస్ మీద. ఛాలెంజెస్ మీద, అంటే కష్టాల మీద. ఏ కష్టమైనా కావచ్చు. హ్మ్. ఓకే. ఆ కష్టాన్ని గనుక మనం ఉపయోగించుకోగలిగితే సరిగ్గా. ఎలా అంటే ఎగ్జాంపుల్ ఒకటి చెప్తారా? అంటే అర్థం కాదు. ఓకే. సో, నేను చేసే సాధన చెప్తూ ఉన్నాను నేను. నేను ఆహ్, రెగ్యులర్ మెడిటేషన్ కన్నా ఎక్కువగా బెనిఫిట్ అయింది ఛాలెంజెస్ మీద హ్మ్. వర్క్ చేయడం ద్వారా. హ్మ్. ఉదాహరణకి ఒక హెల్త్ ప్రాబ్లమ్ వచ్చింది. హ్మ్. ఓకే. ఈ హెల్త్ ప్రాబ్లము దాన్ని పక్కన పెట్టేసి మన పనులు మనం చేసుకోవడం కాదు. ఇది మనల్ని మేల్కొల్పడానికి వచ్చింది. ఏదో నేర్పించడానికి వచ్చింది. హ్మ్. ఈ కష్టం ద్వారా నేర్చుకుందాము అనే హ్మ్. కుతూహలం అన్నమాట హ్మ్. మనకుండాలి. హ్మ్. జీవితంలో వచ్చిన ప్రతి కష్టాన్ని ఒక గిఫ్ట్. అవకాశంగా వాడుకోవాలి. గిఫ్ట్ ఆపర్చునిటీ. కన్నా ఆపర్చునిటీగా వాడుకోవాలి. హ్మ్. అది నా సిద్ధాంతం. నేను ఏ కష్టం వచ్చినా దాని నుంచి హ్మ్. తప్పనిసరిగా బెనిఫిట్ పొందాల్సిందే. హ్మ్. అప్పుడు 2 బెనిఫిట్స్ వస్తాయి. మొదటిది ఆ కష్టంకి సొల్యూషన్ డెఫినిట్‌గా వస్తుంది. రెండోది ఆధ్యాత్మికంగా ఎదుగుతాము. హ్మ్. మనలో పరివర్తన వస్తుంది ఎంతో. హ్మ్. సో, నేనలా నా కష్టాల ద్వారా ఎక్కువ గ్రో అయ్యాను. ఓకే. ఆహ్, అదే నాకు సాధన అని హ్మ్. న్యూటన్ సార్ చెప్పారు. సాధన అంటే కేవలం మనం హ్మ్. ఒక రోజుకి 1 అవర్ మెడిటేషన్ చేస్తాం కదా! హ్మ్. చేయాలని పెట్టుకుంటాం. అదే సాధన కాదు. అదొక్కటే కాదు. అదొక్కటే సాధన కాదు. హ్మ్. ఓకే. నిన్నెవరో ఏదో అన్నారు. నీకు బాధొచ్చింది. హ్మ్. ఆ బాధ మీద 5 నిమిషాలు ధ్యాసతో ఉన్నావు. అది కూడా సాధనే. ఎందుకొచ్చింది అని దాని మీద ఎన్ అటెన్షన్ ఇవ్వడం. దాని మీద దాన్ని కప్పిపుచ్చేయకుండా హ్మ్. మామూలుగా ఏం చేస్తాం, ఆ బాధొస్తుంది. దాన్ని పక్కన పెట్టేసి టీవీ ఆన్ చేస్తాం దాన్ని మర్చిపోవడానికి. లేకపోతే ఇంకో పనిలో పడతాం. హ్మ్. ఇంకేదైనా చేస్తాం. అలా కాకుండా దాన్ని ఫేస్ చేయడము. హ్మ్. ఒక 5 నిమిషాలు చేశామనుకోండి, అది కూడా సాధనే హ్మ్. అని చెప్పారు న్యూటన్ సార్. సో, నా దృక్పథం ఏంటి అంటే, ప్రతి కష్టం నుంచి బెనిఫిట్ కావాలి మనం. మన ఎదుగుదలకు ఉపయోగించుకోవాలి ప్రతి కష్టాన్ని. నేను అదే దృక్పథంతో థెరపీ కూడా చేస్తానండి. ఇప్పుడు ఒక థెరపీ కోసం ఎవరొస్తారు? ఏదో కష్టంలో ఉన్నవాళ్ళే వస్తారు. ఆఫ్ కోర్స్. అంటే వాళ్ళకి ఆర్థికపరమైన ఇబ్బంది కావచ్చు, ఆరోగ్యపరమైన ఇబ్బంది కావచ్చు, ఏదైనా కుటుంబ సమస్య కావచ్చు, సంబంధ బాంధవ్యాల్లో ఒక సమస్య కావచ్చు, పిల్లలతో సమస్య కావచ్చు. ఏదో ఒక రకమైన సమస్యతోనే వస్తారు. ఆ సమస్యతో వచ్చిన వాళ్ళకి ఒక మీకు ఒక గొప్ప అవకాశం ఉంది. మీ దగ్గర సమస్యే కాదు, అవకాశం కూడా ఉంది మీ దగ్గర అని వాళ్ళకి చూపిస్తా ఉంటా ఆ హౌ థెరపీ అవకాశాన్ని. హెల్ప్స్. హౌ థెరపీ హెల్ప్స్. ఇప్పుడు నేను చెప్పాను కదా! ఈ కష్టాన్ని ఒక ఆపర్చునిటీగా ఎలా తీసుకోవాలి అనేది థెరపీ. ఎలా తీసుకోవాలో చెప్తారు. కౌన్సెలింగ్ పర్టిక్యులర్‌గా. ద్వారా ముందు చెప్తాము. హ్మ్. ఓకే. ఆ కౌన్సెలింగ్ కొంతమందికి కేవలం కౌన్సెలింగ్ సరిపోతుంది. కొంతమందికి ఒక హెల్ప్ అవసరం అవుతుందన్నమాట. హ్మ్. మన ప్రెజెన్స్‌లో ఉండి వాళ్ళకి థెరపీ చేయడం ద్వారా హ్మ్. వీళ్ళకి ఈ కష్టము గతంలో ఎక్కడి నుంచి వచ్చింది? మూలాలు ఎక్కడున్నాయి దీనికి? హ్మ్. అనేది ఆ మూలాలను వాళ్ళు అర్థం చేసుకొని, హ్మ్. దాన్ని నయం చేసుకొని, రిలీజ్ చేసుకోగలిగితే అప్పుడు వాళ్ళలో ఒక అండర్‌స్టాండింగ్ వస్తుందన్నమాట. హ్మ్. అప్పటి వరకు చిన్న భాగాన్నే చూస్తున్నారు. నాకీ కష్టం వచ్చింది, కష్టం వచ్చింది, కష్టం వచ్చింది అని ఆ ఒక్క కష్టాన్నే చూస్తున్నారు. కానీ ఎందుకొచ్చింది? వీళ్ళ జీవితంలో ఏ విషయాలు దీన్ని కలిగిస్తున్నాయి? అంటే మూలాలేంటి దీనికి? చిన్నతనంలో ఉండొచ్చు. లేదంటే తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఉండొచ్చు. హ్మ్. లేదంటే గత జన్మలో ఉన్నప్పుడు ఉండొచ్చు ఆ మూలాలు. అది తెలుసుకోవాలి. ఆ బిగ్గర్ పిక్చర్ అనేది వాళ్ళకి ఎప్పుడైతే తెలుస్తుందో, అప్పుడు ఈ కష్టం ఏం నేర్పిస్తుంది అనే సింపుల్ క్వెషన్‌కి ఆన్సర్ అర్థమవుతుంది. ప్రతి కష్టము ఏదో ఒక
జ్ఞానాన్ని నేర్పించడానికి వస్తుంది అన్నమాట. ఆ జ్ఞానం చాలా సరళమైనదిగా ఉంటుంది. ఉదాహరణకి అన్‌కండిషనల్ లవ్‌ని ప్రాక్టీస్ చేయడము అనేది ఒక లెసన్ ఉంటుంది. లేదంటే ఫర్‌గివ్‌నెస్ అనేది ఒక లెసన్ ఉంటుంది. ట్రస్ట్ చేయడం ఎదుటి వ్యక్తిని. కొంతమందికి చాలా కష్టం అది ట్రస్ట్ చేయడం. ఒక లైఫ్ టైం పడుతుంది వాళ్ళకి ఆ లెసన్ నేర్చుకోవడానికి. ఇలాంటి సింపుల్ లెసన్స్ ఉంటాయి. ఆ లెసన్స్ నేర్పించడానికి కష్టాలనేవి పునరావృతం అవుతూ ఉన్నాయి అనేది వాళ్ళకి ఎప్పుడైతే అర్థమవుతుందో అప్పుడు 50% హీలింగ్ జరిగిపోతుంది. అప్పటి నుంచి ఇంకా సెల్ఫ్ ప్రాక్టీస్ వాళ్ళకి చేయాల్సి వస్తుంది. దాన్నే మేము సెల్ఫ్ వర్క్ అంటాం. నేర్చుకోవాల్సింది నేర్చుకుంటే ఆ హడ్డిల్ అన్నది పక్కకి వెళ్తుంది. అవును. నేర్చుకోవాల్సింది నేర్చుకోనంతసేపు ఆ పెయిన్, ఆ బాధ ఉంటుంది. వ్యక్తులు మారచ్చు, పరిస్థితులు మారచ్చు, ఉద్యోగం మారచ్చు, బాహ్య పరిస్థితులను మార్చేయగలం మనం. కానీ లోపల మారదు. కానీ అవే కష్టాలు పునరావృతం అవుతూ ఉంటాయి లోపల మారినంత వరకు. ప్యాటర్న్స్. చివరిగా సాధకులకు మీరు ఇచ్చే సందేశం ఏంటి? మనం ఆధ్యాత్మిక సాధన అనేది రెగ్యులర్గా చెయ్యాలి. చాలా ముఖ్యము ధ్యాన సాధన అనేది. ఎందుకంటే ఈ మానవ జన్మ మనం తీసుకున్నందుకు ఇది ఎంతో ఉన్నతమైన జన్మ. ఈ ఉన్నతమైన జన్మని వృధా చేసుకోకూడదు. మనం ఇక్కడ ఎవరో తెలుసుకోవడం కోసం వచ్చాము. మనము ఆ రియలైజేషన్ ఎలా అయినా తెలుసుకోవాలి. మనం ఎవరో తెలుసుకోవాలనే పట్టుదల మనకు ఉండాలి. దీనికోసం మనం అన్నిటిని ఉపయోగించుకోవాలి. స్వాధ్యాయాన్ని ఉపయోగించుకోవాలి, గురువుల సాన్నిధ్యాన్ని ఉపయోగించుకోవాలి, సజ్జన సాంగత్యాన్ని ఉపయోగించుకోవాలి, ధ్యానం చేయాలి. ఆ తర్వాత మనకు జీవితంలో ఎదురయ్యే ప్రతి కష్టాన్నిచ్చే ప్రతి వ్యక్తిని కూడా గురువుగా చూడాలి. ప్రతి కష్టము గురువే. కష్టాన్నిచ్చే ప్రతి వ్యక్తి గురువే. ఇలా మనము నేర్చుకోగలిగినప్పుడు తొందరగా ఈ మానవ జన్మ తీసుకున్నందుకు మనకి సార్థకత ఉంటుంది. మనము అంతిమ సమయంలో ఒక సంతృప్తి భావంతో ఈ జన్మ నేను తీసుకున్నందుకు నేనెవరో కొంత తెలుసుకోగలిగాను అనే సంతృప్తి ఉంటుంది. అది చాలా ముఖ్యం. క్యూఎల్యు యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి సార్? క్యూఎల్యు యొక్క విజన్ అందరిలో ఆత్మజ్ఞానాన్ని మేల్కొల్పడం. ఎందుకంటే మనమంతా ఆత్మజ్ఞానులమే, ఆ విషయం మర్చిపోయాము. మనమంతా డివైన్ సోల్స్. మరలా అందరూ గుర్తు చేసుకోవడం, దీన్ని అందరికీ గుర్తు చేయడము అనేది ముఖ్య ఉద్దేశము. దీనికి ఇన్స్పిరేషన్ తక్షశిల విశ్వవిద్యాలయము. తక్షశిల విశ్వవిద్యాలయము ఆ రోజుల్లో ఒక విజ్డమ్ సెంటర్గా ఉండేది. ప్రపంచంలో అన్ని చోట్ల నుంచి, అన్ని దేశాల నుంచి వచ్చేవాళ్ళు. ఓకే, ఇది ఎపి సెంటర్ ఆఫ్ విజ్డమ్ అన్నమాట. సో మరలా క్వాంటమ్ లైఫ్ యూనివర్సిటీ అనేది ఒక ఎపి సెంటర్ ఆఫ్ విజ్డమ్, ప్రపంచానికి మొత్తానికే ఆధ్యాత్మిక కేంద్రం కాబోతుంది. ఆ విజన్ దృష్ట్యా అందరము పనిచేయాలి. ఇది ఒక గొప్ప ఆత్మజ్ఞానాన్ని, ఆ ప్రకంపనని ప్రపంచమంతటా నింపుతుంది. ఎన్నో దేశాల నుంచి, ఎన్నో రాష్ట్రాల నుంచి ఆల్రెడీ వస్తూ ఉన్నారు ఈ ఆత్మజ్ఞానాన్ని నేర్చుకోవడానికి. కేవలము ఆ నేల మీద ఉంటే, అక్కడ ధ్యాన సాధన చేస్తేనే ఎంతో విజ్డమ్ వస్తుంది. అంత దివ్యమైన నేల. వైబ్రేషన్స్ ఒక్కొక్క ఏజ్లో అంటే ద్వాపర యుగం అని, త్రేతాయుగం అని, ఒక్కొక్క ఏజ్లో ఒకటి జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ప్రజెంట్ చాలా ఫాస్ట్గా జరుగుతాయి. ఏదైనా భూమి మీద హై ఎనర్జీస్ ఉన్నాయి అని అంటుంటారు. ప్రజెంట్ హై ఎనర్జీస్ ఉన్నాయి అంటుంటారు. ఈ డిజిటల్ రెవల్యూషన్ ద్వారా స్పిరిచువాలిటీ స్ప్రెడ్ అవ్వడానికి ఇప్పుడు ఎన్నో యూట్యూబ్ ఛానల్స్ అవ్వచ్చు, ఫేస్బుక్ అవ్వచ్చు, వాట్సాప్ అవ్వచ్చు, అవన్నింటికి మనం ఫాస్ట్గా స్పిరిచువాలిటీ స్ప్రెడ్ చేయడానికి కమ్యూనికేషన్ కూడా వాడుకుంటున్నాం. అందులో భాగంగానే పిఎంసి కూడా వచ్చింది. మీ అభిప్రాయం ఏంటి? పిఎంసి ద్వారా ప్రజల్లో ఎట్లాంటి చైతన్యం వస్తుందని మీరు ఫీల్ అవుతున్నారు? ఇది ఒక గొప్ప సాధనం అండి. శాటిలైట్ ఛానల్ అనేది, యూట్యూబ్ ఛానల్ అనేది. ఎందుకంటే గత 15 సంవత్సరాల్లో టెక్నాలజీ చాలా మారిపోయింది. ఒక గొప్ప రెవల్యూషన్ వచ్చింది. అంతకుముందు ఎప్పుడు కని విని ఎరుగని విధంగా ఉంది. సో ఈ విధంగానే ఉంటుంది భవిష్యత్తు కూడా. ఎవ్రీ 10 ఇయర్స్కి పెను మార్పులు వస్తాయి భూమి మీద. టెక్నాలజీ రంగంలో కానీ, ఆధ్యాత్మిక రంగంలో కానీ. ఎందుకంటే కాన్షియస్నెస్ ఎక్స్ప్లోడ్ అవుతూ ఉందన్నమాట.
సో అటువంటి ఈరాలో ఉన్నాం మనము, అటువంటి యుగంలో ఉన్నాము. సో మనము సంసిద్ధం కావాలి. ఈ టెక్నాలజీ, ప్రతి టెక్నాలజీని మనం ఎంబ్రేస్ చేయాలి, ఉపయోగించుకోవాలి. సో పిఎంసి ఛానల్ ద్వారా ఇప్పుడు ఎన్నో కోట్ల మందికి సునాయాసంగా మీరు ఆత్మజ్ఞానాన్ని అందించగలుగుతున్నారు, ఇన్స్పైర్ చేయగలుగుతున్నారు. ముఖ్యంగా ఇన్స్పిరేషన్ అనేది చాలా ముఖ్యం ప్రజల్లో. ఒక వ్యక్తిని మనం ఇన్స్పైర్ చేయగలిగితే ఆయనకి ఎంతో సేవ చేసిన వాళ్ళం అవుతాం. ఇంకా ఆ తర్వాత నుంచి తనే వెతుక్కుంటారు మార్గాన్ని. అది పుస్తకాలని కానీ, గురువుల్ని కానీ, మార్గాల్ని కానీ వాళ్ళే వెతుక్కుంటారు. సో ఆ ఇన్స్పిరేషన్ ఒక్క క్షణంలో రావచ్చు. ఏ వ్యక్తి ఇవ్వగలరు, ఎలా ఇవ్వగలరు అనేది మనం చెప్పలేము. సో దానికోసం మీ ప్రయత్నం అంతా. ఆ ఒక్క క్షణం మీరు ఇవ్వగలిగితే ఒక వ్యక్తికి వాళ్ళ జీవితం మారిపోతుంది. రైట్స్. అందుకే 30,000 వీడియోలు అప్లోడ్ చేసాం యూట్యూబ్లో. ఏ వీడియో ఎవరిని ఇన్స్పైర్ చేస్తుందో మనకు తెలియదు. కరెక్ట్. ఎంతమందిని ఇన్స్పైర్ చేస్తుందో తెలియదు. ఏ వీడియో ఎంతమంది ఇన్స్పైర్ కంటెంట్ తయారు చేసుకుంటూ పోవడమే మన పని.